దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో దైవ బిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అంచె దినాల్లో దుర్దినాలలో మానవులు మతి తప్పి దైవ భయం లేక దైవభక్తి లేక ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఎలీషా వలె ఈనాటి కాలంలో ప్రజలు జీవించాలని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. నయమాను కొంత ధనం ఇవ్వటానికి వచ్చాడు. నయమాను కొన్ని వస్త్రాలు ఇవ్వటానికి వచ్చాడు. నయమాను కొంత వెండి బంగారాలు ఇవ్వటానికి వచ్చాడు. కానీ దైవజనుడు అయిన ఎలీషా, నీ కానుకలు, నీ బహుమానాలు, నీ గిఫ్ట్స్ మాకు అవసరం లేదు. ఎందుకంటే దైవజనుడు ఎలీషా గమనించాడు, ఇతడు భక్తిపరుడు కాదు, ఇతడు ప్రార్థనాపరుడు కాదు, ఇతడు ఆత్మీయుడు కాదు, ఇతడు విశ్వాసవీరుడు కాదు అని గమనించాడు, గ్రహించాడు దైవజనుడు ఎలీషా. ఈనాడు ఎలీషా వలె గ్రహించే విశ్వాసులు లేరు, సంఘ పెద్దలు లేరు, సేవకులు కూడా లేరు, సేవకురాండ్రులు కూడా లేరు. ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్ళిపోవటం. అతడు భక్తిపరుడా కాదా, అతడు సమర్పణ కలిగినవాడా కాదా, అతడు ఆత్మీయుడా కాదా అవసరం లేదు. అతడు కానుకిస్తున్నాడా లేదా, అతడు అర్పణిస్తున్నాడా లేదా, అతడు బహుమతి ఇస్తున్నాడా లేదా అనేదే కావాలి తప్ప ఈ అర్పణ, ఈ కానుక, ఈ గిఫ్ట్, ఈ బహుమతి నేను తీసుకోకూడదనే ఆలోచన కూడా లేదు. ఎలీషాకు ఉంది, ఇది నేను తీసుకోకూడదు. ఎవరైతే నాకెందుకు, ఈనాటి కాల ప్రజలు నాడి ఎలాగుందంటే, వాళ్ళు ఎవరైతే నాకెందుకు, సమర్పణ ఉందా లేదా నాకు అవసరం లేదు, డబ్బులు ఇస్తున్నాడా లేదా అది కావాలి, పిలుపు ఉందా లేదా నాకు అవసరం లేదు, కానుకలు ఇస్తున్నాడా లేదా అది కావాలి, త్యాగం ఉందా లేదా నాకు అవసరం లేదు, నాకు గిఫ్ట్స్ ఇస్తున్నాడా లేదా అది కావాలి. ఇలా మతి తప్పి విశ్వాసులు అదే రీతిలో ఉన్నారు, సేవకులు కూడా అదే మార్గంలో ఉన్నారు, సేవకురాండ్రులు కూడా అదే మార్గంలో ఉన్నారు. ఈ భక్తిహీనతను బట్టి దేవుడు తుఫానుకు సెలవిచ్చాడు. ఆకాశం నుంచి, మేఘాలలో నుంచి విపరీతమైన తుఫాన్, విపరీతమైన వర్షం, విపరీతమైన సుడిగుండాలు, విపరీతమైన వరదలు రావటానికి కారణం ఇలాంటి భక్తిహీనులు ఉండుట ద్వారా. కాబట్టి ఎప్పుడు మీరు మారతారు? ఎప్పుడు రోషం కలిగిన ఏలియా వలె జీవిస్తారు? ఎప్పుడు మీరు పౌరుషం కలిగిన ఎలీషా వలె మీరు ప్రవర్తిస్తారు? అప్పుడే దేవుడు ఇలాంటి కరువులకు సెలవిచ్చి పొమ్మంటాడు, కరువు పోతుంది, సమృద్ధి వస్తుంది. తుఫాను పొమ్మంటాడు, పోతుంది, ఎండ వస్తుంది. వరదను పొమ్మంటాడు, పోతుంది, భూమి ఆరినేలగా కనపడుతుంది. కాబట్టి మారండి, మనస్సు మార్చుకోండి, బుద్ధి మార్చుకోనండి, ప్రవర్తన మార్చుకోనండి. రోషం కలిగిన ఎలీషా వలె జీవించండి. ఎలీషాని ఎంతగానో బతిమాలుకున్నాడు నయమాన్, నాకొద్దు, నాకు అవసరం లేదు. అబ్రహామును కూడా బతిమాలుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణపు రాజులు, నీది పూసుకు పుల్ల కూడా నేను పట్టుకెళ్ళను, ఎందుకంటే అబ్రహాము నేనే గొప్పోడిని చేశానని డప్పు కొట్టుకుంటావు. నా దేవుడు చేతగాని వాడా? కాదే. నా దేవుడు సమర్థుడు, దీవించుటకు సమర్థుడు, నాటుటకు సమర్థుడు, ఏమండి ఫలింప చేయుటకు సమర్థుడు, స్వస్థపరచుటకు సమర్థుడు, బ్రతికించుటకు సమర్థుడు అని ఆ విశ్వాసహితమైనటువంటి జీవితాన్ని జీవించాడు అబ్రహాం. మరి ఈనాడు మీరు ఎలా జీవిస్తున్నారు? ఒకసారి తీర్మానం చేసుకొని అబ్రహాం వలె, ఎలీషా వలె, ఏలియా వలె ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి. డబ్బు ముఖ్యము కాదు, ఆత్మీయ జీవితం ముఖ్యం. గిఫ్ట్స్ ముఖ్యము కాదు, సమర్పణ ముఖ్యం. కానుకలు ముఖ్యము కాదు, యథార్థమైన జీవితం ముఖ్యం. ఒకసారి ఆలోచన చేయండి. పరుగులు తీయకండి, దేవుని మీద ఆధారపడండి, మనుషుల మీద ఆధారపడకండి, మనసు పూజ చేయకండి, దేవుని పూజించండి. దేవుడు తగిన సమయమున తగిన కృపనిచ్చి నిన్ను గొప్పవానిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి అట్టి కృప కోసమై, దేవుడి చూస్తున్న కృప కోసమే కనిపెట్టుకుని ప్రార్థన చేద్దాం. దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించును గాక. ఈ మాటలు అనేక హృదయాలను కదిలించి లూదియా వలె ఆత్మ సంబంధమైన భక్తి పనులుగా చేయునుగాక. ఆమెన్.